మొన్న వల్లభనేని వంశీని జైలుకు పోయి కలుసుకున్న జగను ఇవాళ మిర్చి రైతుల తక్లీఫ్లు అరుచుకునేందుకు గుంటూరు మిర్చి మార్కెట్కు పోయిండు. ఈ టూరు కూడా పెద్ద రచనే అయింది. Z+ భద్రత ఉన్నా కూడా జగన్కు భద్రత ఇయ్యలేదని పంకపాటి లీడర్లు కూడా బగ్గనిగరానికి వచ్చిర్రు. మరి ఆడ జగన్ ఏం మాట్లాడిండు, ఏం కథ చూద్దాం పద. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలకు కష్టాలు నష్టాలే మిగులుతున్నాయి. పంటలకు మద్దతు ధర దేవుడెరుగు, కనీసం అమ్ముకుందామన్నా కొనేటోళ్లు లేరు. వైసీపీ ప్రభుత్వంలో 25,000 ధర ఉంటే ఇవాళ 10,000కు పడిపోయింది. ముఖ్యమంత్రి ఆఫీస్కు గుంటూరు మిర్చి యార్డు దగ్గర్లోనే ఉన్నా కూడా రైతులను పట్టించుకున్న పాపాన పోతలేరని సీఎం చంద్రబాబు మీద జగన్ గరానికచ్చిండు. వాళ్ళు ఇస్తామని చెప్పిన పిఎం కిసాన్ కాకా 20,000 రూపాయలు ఏదైతే ఇస్తామని చెప్పారో అది కూడా రైతులను మోసం చేసిన పరిస్థితిలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తా ఉంది. రైతులకు ఈ రోజు 0 వడ్డీ రాని పరిస్థితి ఈ రోజు రైతాంగం మీద కనిపిస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, గుంటూరు మిర్చి యార్డుకు రావాలి, వచ్చి రైతుల కష్టాలు తెలుసుకొని రైతులకు కనీస గిట్టుబాటు ధర వచ్చే విధంగా రైతుల కోసం చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలబడకపోతే తీవ్రమైన పరిణామాలుంటాయి. మా ప్రభుత్వంలో రైతులను ఆదుకున్నాం గాని ఈ ప్రభుత్వం మాత్రం రైతులను పట్టించుకుంటలేదని ఫైర్ అయిండు. ఇక ప్రతిపక్ష నాయకునికి భద్రత కూడా కల్పియరా అని ప్రభుత్వం మీద ఫైర్ అయిండు. ఒక ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వస్తున్నాడు అనంటే, రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అనంటే కనీసం పోలీసుల భద్రత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వని పరిస్థితి. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు. రేపొద్దున ప్రతిపక్షంలో మీరు కూర్చున్నప్పుడు ఇదే మాదిరిగా పోలీసు భద్రత మేము తీసేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకో చంద్రబాబు. నువ్వు చేస్తా ఉన్నది కరెక్టా కాదా అన్నది కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రైతులకు సహాయం చేసుడు పక్కకు పెడితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలన్నింటినీ మూలకు పడేసిండ్రని విమర్శించిండు. 20 క్వింటాల దిగుబడొచ్చే పంట ఈ ఏడు తెగుళ్లు జయంగా దిగుబడులు కూడా పడిపోయినాయి. ఏ జిల్లాలో చూసినా ఎకరానికి 10 క్వింటాలకు మించి రాలేదు. పెట్టుబడి ఖర్చులు చూస్తే ఎకరానికి 1,50,000 మీదనే అవుతున్నది. ఇక కౌలు రైతుల పరిస్థితి కూడా ఇంకింత దారుణంగున్నదని బాధపడ్డాడు. ఇప్పటికైనా ప్రభుత్వమే మిర్చిని గొని రైతులకు అండగా నిలవాలని డిమాండ్ చేసిండు. ఈ ముచ్చట్ల మంత్రి అచ్చెన్నాయుడు కూడా జగన్ మీద బగ్గనే ఫైర్ అయిండు. గత 10 సంవత్సరాలు మిర్చి ధరలను తీసుకున్నాను ఒకసారి. 2015-16 నుంచి 2024-25 వరకు ఏ సంవత్సరం ఎంత ధర మిర్చికి ఉందని అన్ని సంవత్సరాలు చూస్తే మాక్సిమం 11,000 నుంచి 13,600 వరకు ఉంది. 2 సంవత్సరాలు 2022-23, 23-24 ఒక సంవత్సరం 20,500, ఒక సంవత్సరం 20,000 ఉంది. ఇది నేను ఏదో 13,000 ఉంది, 14,000 ఉంది, రైతుకి ఇప్పుడు ఇచ్చేస్తున్నామని చెప్పి నేను ప్రభుత్వం తరపున చెప్పడానికి సిద్ధంగా లేను. ఈ రోజు మిర్చి రైతు ఇబ్బందుల్లో ఉన్నాడు. ఎందుకంటే ఆ రోజుకి ఈ రోజుకి పెట్టుబడులు పెరిగాయి, పెస్టిసైడ్స్ రేట్స్ అన్ని పెరిగాయి, కూలీలు రేట్లు పెరిగాయి. ఇబ్బందులు ఉన్నటువంటి విషయం కూడా ఈ రోజు మేము గ్రహించాం. నీలాగా చేతులు కొట్టుకొని ముడుచుకోను, నీలాగా ఎవరో పేపర్ మీద రాస్తే చదవడం ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మాకు అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాం. రాజకీయంగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకునుడు కామనే గాని మీ రాజకీయాలు పక్కకు పెట్టి ముందుగల రైతులకు ఎట్లా న్యాయం చేయాలనో ఆలోచించుండ్రి. ప్రతిపక్ష పార్టీ ఎట్లాగూ ప్రజా సమస్యల గురించి కొట్లాడుతుంది. అదే సమస్యలే లేకుండా మీరు మంచిగా పాలన చేస్తే వాళ్ళ కొట్లాడే ఛాన్స్ కూడా ఉండదు. కాబట్టి ఇప్పటికైనా సర్కార్ రైతులను ఆదుకునే పని ముంగటేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు.